మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. రాష్ట్రంలో 2-3 జిల్లాల్లో కోళ్లకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ వ్యాధి నివారించేందుకైతే మాత్రం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో గిరిజన గురుకుల కళాశాలలో మెనువులు అయితే మాత్రం చికెన్ నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చారు కూడా గురుకులాల్లో కానీ ఈఎంఆర్ఎస్ స్కూల్లో కానీ చికెన్ నిలిపివేశారు. చికెన్ స్థానంలో ఏదైనా శాకాహార కూర కానీ పండ్లు కానీ స్వీట్ కానీ అందించాలని సూచించారు. అయితే ప్రజలు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, చనిపోయిన కోళ్లను సక్రమంగా పూడ్చిపెట్టడానికి తీసుకున్న చర్యలపై కలెక్టర్లు అయితే మాత్రం ఇప్పటికే అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పశుసంవర్ధక శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏజెన్సీ వ్యాప్తంగా 7 మండలాల్లో ఉన్న ఎంపీడీఓలకు ఆదేశాలు అందడంతో అయితే మాత్రం ఈరోజు గ్రామాల్లోని ప్రతి గ్రామాల్లో కూడా చికెన్ షాప్ యాజమానులకు అయితే మాత్రం నోటీసులు పంపించారు. ఎక్కడా కూడా ఈ బర్డ్ ఫ్లూ ఉన్న నేపథ్యంలో తాము తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఎవరు కూడా ఈ చికెన్ అమ్మవద్దని, అలాగే కోడిగుడ్లను కూడా అమ్మవద్దని అయితే మాత్రం ఇప్పటికే వాళ్ళైతే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ కోళ్ళ షాప్ యజమానులు అయితే మాత్రం షాపులు మూసివేశారు. దీంతో ప్రస్తుతం సీజన్ కావడంతో ఈ టైంలో ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి రావడంతో తమ వ్యాపారాలు అయితే మాత్రం నష్టపోయే పరిస్థితి ఉందని, ఆ తెచ్చిన కోళ్ళు కూడా చాలా చోట్ల పాడేయడం జరిగిందనేది మాత్రం వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా చెబుతున్నారు, ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ వచ్చే సమాచారం ఉన్నందున ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి రాకుండా అయితే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ఇంటింటికి కూడా ఏఎన్ఎంలు అయితే మాత్రం సర్వే చేయించాలని అయితే ఇప్పుడు ఎంపీడీఓలు అయితే ఆదేశాలు జారీ చేశారు. నమస్తే అండి. ఎంపీడీఓ నా రాజమంగి, నా పేరు యాదగిరీశ్వరరావు. ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాధి రావడంతో మేము మా మండలంలో ముందస్తుగా అప్రమత్తం అవుతున్నాం. ఇందులో భాగంగా మా మండలంలో 19 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీలో ఉన్నటువంటి ఏదైతే చికెన్ దుకాణాలు ఉన్నాయో ఆ చికెన్ దుకాణాలన్నీ పంచాయతీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శి అండ్ సచివాలయ సిబ్బంది ద్వారా నోటీసులు ఇచ్చి ఎటువంటి అమ్మకాలు జరగకుండా నిషేధించమని తెలియజేయడమైంది. అలాగే ముఖ్యంగా మండల హెడ్ క్వార్టర్లు, అలాగే జడ్డంగి పెద్ద పంచాయతీలైన జడ్డంగి పంచాయతీలను కూడా ఎక్కువ చికెన్ దుకాణాలు, తర్వాత కోడిగుడ్ల అమ్మకాలు జరుగుతుండడం వల్ల వారికి కూడా మేము నోటీసులు ఇచ్చి వాళ్ళని దుకాణాలంతా బంద్ చేయమని తెలియజేయడం జరిగింది. అలాగే శానిటేషన్ పరంగా కూడా ఎక్కడైతే శానిటేషన్ పరంగా ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది కూడా తొలగించి మరియు వాటన్ని శుభ్రపరిచి ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని మా పంచాయతీ కార్యదర్శిని సచివాలయ సిబ్బందిని ఆదేశించడమైంది. అలాగే టీడీఎస్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కూడా అంగన్వాడీ సెంటర్ ద్వారా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టమని చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫీల్డ్ స్థాయిలో ఉన్నారో ఈ బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించి ఎటువంటి లక్షణాలు వస్తాయో ఆ లక్షణాలన్నీ వాళ్ళకి అవేర్నెస్ చేసి వీటన్నిటినీ మనం అధిగమించేటట్టు చేయాలని మా సిబ్బంది అందరికీ చెప్పడం జరిగింది. అలాగే మండల స్థాయి అధికారులు కూడా మేము ఎక్కడ ఫీల్డ్కి వెళ్తే అక్కడ కూడా అవేర్నెస్ చేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.